నమస్కారం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్గా ఎం యేసుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్ఛార్జి కమిషనర్గా పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి మురళీకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కొత్త కమిషనర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసును ఆయన కార్యాలయంలో యేసుబాబు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఆక్వా రైతులు ఈ సాగు ద్వారా మరిన్ని లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో 2 రోజుల పాటు జరిగే ఇంటర్నేషనల్ ఆక్వా ఎక్స్పో కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఈ పంటలు పండించే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామీణ ప్రాంతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు గత 10 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ తెల్లం గంగాధరరావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమకు సంబంధించిన కొన్ని డిమాండ్లతో అత్యవసర పరిస్థితుల్లో సమ్మెకు దిగామన్నారు. ప్రభుత్వం కొన్ని డిమాండ్లు మాత్రమే అంగీకరించినప్పటికీ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె విరమించామన్నారు. ప్రభుత్వ పిహెచ్సి వైద్యులు చేసిన సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఉద్యోగుల సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ప్రభుత్వం కూడా ప్రజారోగ్యాన్ని కాపాడే వైద్యుల సమస్యల పట్ల సహృదయంతో అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 220 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన సాంకేతిక శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకత్వాలకు అనుగుణంగా రైతుల నుండి కొనుగోలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతుల వారీగా మిల్లులకు ట్యాగ్ చేయడం జరిగిందని, తేమ శాతం 17% మించకుండా రైతులు చూసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది అంచనా వేసుకొని ముందుగానే అన్ని మండలాలకు మండల లెవెల్లో ప్రతి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అంటే రైతు సేవ కేంద్రాలను కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క రైతు సేవ కేంద్రాలే మనకు పీపీసీ అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్గా కేటాయించడం జరిగింది. ప్రతి పీపీ సెంటర్స్లో కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ రైతు ఏ మిల్లుకి ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. మన అగ్రికల్చర్ వారి తరఫున వారి యొక్క సహాయ సహకారం వల్ల మన జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముందుగానే ఎవరైతే రైతులు ప్యాడీ వేశారో అంటే వరి పంట వేశారో వాటిని అన్నిటిని కూడా ఈ పంట క్రాప్ బుక్ చేయడం జరిగింది. ఈ పంట క్రాప్ బుక్ అయిన తర్వాత తదుపరి ఈకేవైసీ కూడా చేయడం జరిగింది. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇది ఈ పంట 100% అయిపోయింది. ఈకేవైసీ చేస్తున్నారు. దాదాపుగా 90% వరకు 98%. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఆర్ శ్రీరాములు నాయుడు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి రాధిక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం ఎస్యానం బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఐతాబోతుల ఆనందరావు చెప్పారు. ఈ మేరకు ఇక్కడి ఆడిటోరియం, రెస్టారెంట్, బీచ్, పార్క్ అభివృద్ధి పనులకు ఆయన శుక్రవారం భూమి పూజ చేసి మాట్లాడారు. బీచ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. సెలవు రోజుల్లో బస్సు సర్వీసు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. జనసేన బీజేపీ కూటమి వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మనం తిరిగి మళ్ళీ బీచ్ని ప్రమోట్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి ఎవ్రీ సండే కనీసం 2000 వస్తారు. 2 రకాల వ్యాపారాలు చేసుకుని ఇక్కడ 20-30 కుటుంబాలు పడుతుంది. ఉపాధి వస్తుంది. ఇంకా డెవలప్ అయ్యి అనుకోండి, బయట నుంచి ఏమన్నా పెట్టుకోవాలి వచ్చి అనుకోండి, 50 మంది ఇక్కడ అందులో పనిచేసే అవకాశం. అందుకని దీన్ని ప్రమోట్ చేయాలని నేను ఈరోజు కలెక్టర్ గారిని కోరి, అలాగే ప్రభుత్వాన్ని కోరి, కలెక్టర్ గారిని ప్రభుత్వాన్ని ఒప్పించి తిరిగి మళ్ళీ ఎస్యానం బీచ్కి ఒక గొప్ప అమోఘమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చి
ఇవాళ మన అదృష్టం ఏంటంటే ఇంత బ్యాక్ వాటర్ ఉన్నటువంటి బీచ్ అక్కడ లేదు ఏపీలో. ఎక్కడైనా బీచ్ ఉండదు, బీచ్ ఉంటుంది, బీచ్ ఉండదు, బ్యాక్ వాటర్ ఉండదు. ఈ బ్యాక్ వాటర్లో మనం అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలు చేయొచ్చు. అందుకే ఇప్పుడే ఆర్టీసీలో కూడా మాట్లాడాను. ఎవ్రీ సండే బియ్యం గారిని ఇక్కడికి బస్ కూడా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, నాయకులు మెట్ల రమణబాబులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధాన వనరులైన కొబ్బరి, క్వాయర్, ఆక్వా ఉత్పత్తులపై దృష్టి సారించి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశంపై శుక్రవారం నిర్వహించిన సంప్రదింపుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామీణ పరిశ్రమల నిర్వహణకు శాఖల సమన్వయంతో ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలతో పాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని కోరుతూ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పాదయాత్ర చేశారు. ఈ మేరకు రాజోలు మండలం తాటిపాక నుండి మామిడికుదురు మండలం అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో పూర్తి విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోతు కాశీ, సోదా మోహన్, పెచ్చిట్టి అర్జున్, సుంకర నాగభూషణం, సలాది దొరబాబు, తాటికాయల బాబులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ స్పష్టం చేశారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పి గన్నవరంలోని గ్రేస్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సుమారు 20 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించిన ఈ మేళాలో అర్హత సాధించిన వారికి ఎంపీ, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి కూడా జాబ్స్ వచ్చేలాగా బాధ్యత మేము ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు మేము తీసుకుంటున్నామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజు జాబ్ మీద ఏర్పాటు చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే ఆయనతో పాటు ప్రతినిధులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీ అందరికీ తెలుసు మేము మొన్న ఎన్నికల ప్రచారంలోనే మేము ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వచ్చాం. మేము ఎప్పుడైనా సరే యువతని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ అని ఒక మాట చెప్పారు, కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాలు యువతకి జాబ్ ఇప్పించే బాధ్యతలో మాత్రం ఆ వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ లేదు. మీరు చూసారు, ప్రతి జనవరికి క్యాలెండర్ రిలీజ్ చేస్తాన్నారు. ఎక్కడ వెళ్ళిందయ్యా? ఎక్కడా కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బొండాడ నాగమణి, జిల్లా ఉపాధి అధికారి కె వసంతలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగినీడి వెంకటేశ్వరరావు, నాయకులు మొల్లేటి శ్రీనివాస్, గ్రేస్ కళాశాల ప్రిన్సిపల్ నల్లి మనీషాలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డుకు మంగళవారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధికి బాటలు పడ్డాయని, గ్రామాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపడతామని సత్యానందరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాథం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే దారిలోకి వచ్చిన పరిపాలన పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల.
దసరా పండుగలో పెరిగే రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు కృషి. భీమవరంలో వెల్లడించిన జిల్లా రవాణా అధికారి వరప్రసాద్. వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా తూర్పు విప్పరులో కూటమి పార్టీలు చేపట్టిన దీక్షలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెమిల్లి. నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ పేర్కొన్న సంస్థ అధ్యక్షులు కృష్ణ కన్నయ్య. సభ్యులకు 20% డివిడెండ్ ప్రకటన. తణుకులో ఘనంగా విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు. స్వీట్లను పంచి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అభిమానులు. తాడేపల్లిగూడెం నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన యేసుబాబు. అభినందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ సాగు ద్వారా మరిన్ని లాభాలు పొందాలి. ఆక్వా రైతులకు ఉండిలో ఉద్బోధించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సమ్మెను విరమించిన వైద్యాధికారులు. నల్లజర్లలో ప్రకటించిన పిహెచ్సి డాక్టర్ గంగాధర్ రావు. తూర్పుగోదావరి జిల్లాలో 220 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. రాజమండ్రిలో వివరించిన జాయింట్ కలెక్టర్ చిన్నరాయుడు. ఎస్యానం బీచ్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి. భూమి పూజ చేసి మాట్లాడిన అమలాపురం ఎమ్మెల్యే అయ్యితా బత్తుల. కొబ్బరి ఆధార చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. తిరుపతి దేవాలయ పవిత్రతను పరిరక్షించాలని కోరుతూ తాటిపాక నుండి అప్పనపల్లి వరకు పాదయాత్ర చేపట్టిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.